హలో నమస్కారం అండి. కుటుంబ వంటక ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. ఈరోజు మీకు కొబ్బరి చింతపండు పచ్చడి ఎక్కువగా ఇది తమిళనాడులో బాగా వాడతారు. అది మా నెల్లూరు దాకా పాకింది. కాబట్టి ఈరోజు మీకు కొబ్బరి చింతపండు పచ్చడి ఎలా తయారు చేయాలో చూపిస్తామండి. కావాల్సిన పదార్థాలు: చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వేడి నీళ్ళలో నానబెట్టుకోండి. ధనియాలు, మెంతులు, జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కొబ్బెర, ఉప్పు, పసుపు. మనము ఒక 4 స్పూన్లు నూనె వేసుకొని ఒక టేబుల్ స్పూన్ మెంతులేసి తర్వాత ఒక ఫుల్ స్పూన్ శనగబాడలేసి రోస్ట్ చేయాలి. సేమ్ క్వాంటిటీ మినప్పప్పు కూడా వేసి బాగా ఎర్రగా వచ్చేదాకా రోస్ట్ చేయాలండి. తర్వాత ఒక టేబుల్ స్పూన్ ధనియాలు, అదే ఈక్వల్ క్వాంటిటీ జీలకర్ర, ఈక్వల్ క్వాంటిటీ ఆవాలు. ధనియాలు, జీలకర్ర, ఆవాలు ఈక్వల్ క్వాంటిటీ అండి, ఒక టేబుల్ స్పూను. ఒక ఫుల్ స్పూను శనగబాడలు, మినప్పప్పు. తర్వాత కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి, ఎండుమిర్చి కాంబినేషన్లో తీసుకున్నాము. మీకు ఎలా కావాలంటే అలా తీసుకోవచ్చు. తర్వాత ఒక స్పూన్ ఇంగువ. ఇవన్నీ బాగా రోస్ట్ అయిన తర్వాత పక్కన పెట్టి చల్లార్చుకోవాలి. ఒక ఫుల్ కప్ కొబ్బరి తీసుకున్నామండి. మనం ఎంత చింతపండు తీసుకున్నామో దానికి తగ్గట్టు కొబ్బరి తీసుకోవాలి. తగినంత ఉప్పు వేసుకొని ఒక ట్రిప్ మిక్సీ వేసుకోవాలి. తర్వాత అది బాగా మెదిగిన తర్వాత పసుపు వేసి మనం ఇందాక తిరగమాత వేసుకున్నాం కదా, అవన్నీ కూడా వేసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీ అయిన కొబ్బరి చింతపండు పచ్చడి రెడీ. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తినండి, చాలా ఎమ్మీగా ఉంటుంది. అండ్ ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకోండి, బయట అయితే నిల్వ ఉండదు. ఫ్రిడ్జ్లో ఉంటే ఒక 2 days నిల్వ ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.